హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటనారాయణ. మేము రేగులగడ్డ డైమండ్ హంటింగ్కి వెళుతూ మధ్యలో రంపిచెర్ల దగ్గర పొలాల్లో అక్కడ కొంచెం రాళ్ళు బాగుంటే చూసాము. అన్నీ కూడా ఇలాంటి రాల్స్ దొరికినాయి. రాళ్ళు అయితే బాగానే ఉండేవి కానీ పాయింట్లు రావట్లేదు. అయితే రాళ్ళు మటుకు చాలా ఉన్నాయి. అన్నీ ఇలాంటి రాళ్ళే దొరుకుతున్నాయి అక్కడ చాలాల్లో. అక్కడ డైమండ్స్ ఉండడానికి ఆస్కారం ఉంది కానీ మేము చాలా వరకు వెతికాము. మాకైతే అన్నీ ఎలాంటి రాళ్ళే దొరికినాయి. మెరుస్తూ అద్భుతంగా ఉండేవి కానీ ఒక రాయి కూడా మనకి 8 పాయింట్లు కూడా రాళ్ళని అన్ని 4 పాయింట్లు 5 పాయింట్లు అలా వస్తున్నాయి. మేమేంటంటే ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టలేదు. కానీ ఏంటంటే ఎన్నో ఊళ్ళు తిరిగాం. కోళ్ళూరు, వెంకటాయపాలెం, ఇటు పుట్లగూడెం, గుడిమెట్ల, ఇట్లా చాలా ఊళ్ళు, గాజులపల్లి తిరిగాం కానీ వీడియోలు తీసాం కానీ పెట్టలేదు. మాకేంటంటే మా అనుభవాలు అనేవి మీతో పంచుకుందామనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టాము. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల మా అనుభవాలు అనేది అక్కడ ఏదైతే అక్కడ ఉన్నదో అదే యథార్థంగా మీతో చెప్తాము. దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఎందుకంటే కొంతమంది ఆశతోటి లేనోళ్ళు ఏదో దొరుకుతాయి మనకేదో ఇబ్బందులు తీరుతాయి ఉద్దేశంతో వెళ్తున్నారు. అవున డబ్బులు కూడా అవగొట్టుకొని పాపం ఇంటికి వచ్చి ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఏంటంటే మేము యథార్థమే మీతో చెప్తాము, తెలియజేస్తాం అంతవరకే ఫ్రెండ్స్. మీరు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ రేగులగడ్డలో ఇలాంటి స్టోన్స్ ఉండేవి ఫ్రెండ్స్, ఇక్కడ రౌండ్గా ఉండేవి. వీటిని షఫేర్స్ అని ఏదో అంటున్నారు. మాకు కూడా ఏంటంటే చెక్ చేసేవాళ్ళు కూడా మా దగ్గరలో ఎవరు తెలియదు. ఎవరైనా ఉంటే ఈ రాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు మాకు కొంచెం మీరు కామెంట్లో పెట్టండి. ఈ రాళ్ళు అయితే రేగులగడ్డలో దొరుకుతాయి. అన్నీ రౌండ్గా ఉన్నాయి, ఇలాగే అద్భుతంగా ఉన్నాయి. రేగులగడ్డలో ఇలాంటి స్టోన్స్ ఉన్నాయి. అన్నీ ఇలాగ రౌండ్గా ఉండే రాళ్ళు. అది ఫ్రెండ్స్, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మేము ఏదైనా మా అనుభవాలను మీతో పంచుకుంటే మీకు తెలిసిద్ది. అదే ఫ్రెండ్స్.